రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2024 వరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించిన బడ్జెట్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో ఎంత బడ్జెట్ ఉండే ఆ బడ్జెట్లో మనకెంత కేటాయించారనే తర్వాత లాస్ట్లో చెప్తా. ఇక్కడ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు 2014-15లో 115 కోట్లు కేటాయించారు. 115 కోట్లు ఎస్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తా ఉన్నాం, మీరు ఇబ్బడి ముబ్బడిగా బీసీలకు లోన్లు ఇవ్వండి అని చెప్పి ఎంత అలొకేషన్ ఎంత చేసిరు? 115 కోట్లు. ఖర్చు ఎంత పెట్టిరు? 25 కోట్లు. 115 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మన గిన్నెల 25 కోట్లు వారేసి మిగతాది ఎత్తుకొని పోయారు. ఇది 2014-15లో. 2015-16లో 156 కోట్లు. 156 కోట్లు ఈసారి బీసీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ కింద ఇస్తున్నామని చెప్పారు. 156 కోట్లు అని చెప్పి ఇచ్చింది ఎంత? 15 కోట్లు ఇచ్చారు. 15 కోట్లే పెద్ద రాగం తీసి కల్వకుంట్ల పాట బాడినట్టు చేశారు. ఇక్కడ 2016-17లో 228 కోట్లు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తున్నామని 2016-17 బడ్జెట్లో పెడితే ఇచ్చింది 46 కోట్లు. 228 కోట్లు పెడితే 2017-18లో ఇదొకటి ఇచ్చిరు, ఏది 71 కోట్లు అని చెప్పారు, ఇది 71 ఇచ్చిరు, అది గొర్రెల స్కీములకు మలిపిరు. ఇక 2018-19లో 265 కోట్లు పెడుతున్నామని చెప్పారు, విడుదల మనకి ఇచ్చిందేమో 70 కోట్లు. 2020-21లో 500 కోట్లు పెడుతున్నామని చెప్పి ఆటాన పైసలు వేయలే. 2021-22లో 500 కోట్లు పెట్టి ఆటాన పైసలు కూడా వేయలే. 2023-22లో 303 కోట్లు అని చెప్పి సింగిల్ ఎన్పి కూడా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి వేయలే. ఇక 2023-24లో 503 కోట్లు పెడుతున్నామని చెప్పి ఇగో బడ్జెట్ రిలీజ్ చేస్తే 500 కోట్లు అయితే ఇందులో 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపించారు. సరే, వీళ్ళ లెక్కల ప్రకారమైన మొత్తం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 162% మంది బీసీలం. 162% ఉన్నటువంటి బీసీలకు మొత్తం ఈ 10 ఏళ్లలో 2642 కోట్లు ఇచ్చి అలాట్ చేసి ఖర్చు పెట్టింది 711 కోట్లు. అంటే ఖర్చు చేయని 73% నిధులను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు అలొకేషన్ చేసి ఖర్చు చేయలే. పేరు ఎప్పుడే కేవలం పేరే అలొకేషన్ చేసి ఖర్చు చేయలే. విడుదల చేసిన బడ్జెట్ ఏమో 2642 కోట్లు, ఖర్చు చేసిందేమో 711 కోట్లు. ఖర్చు చేయని డబ్బులు 1930 కోట్లు. మరి 1930 కోట్ల సొమ్ము బీసీల సొమ్ము ఎవరు తిన్నాడు?